దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. కీర్తనలు 37వ అధ్యాయం 4వ వాక్యం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బిడ్డలారా, దేవుని బట్టి మనం సంతోషిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాను అని వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుని కంటే కూడా దేవుడు మనకిచ్చే వస్తువుల మీద లేదా దేవుడు మనకిచ్చినటువంటి సంపద మీద, ఆయన మనకిచ్చినటువంటి మరి టాలెంట్స్ని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి సౌకర్యాలను బట్టి దాంట్లో మనం ఆనందిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవునిలో సంతోషించండి, దేవుణ్ణి ప్రేమించండి, ఆయనలో ఆనందించండి అని చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో, దేవునిలో మనం సంతోషిస్తామో, ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనం మక్కువ, దేవుడిచ్చే వస్తువుల మీద ప్రేమ కన్నా దేవుని మీద మనం ప్రేమ నిలపగలిగితే, నిజంగా దేవుని మీద విశ్వాసం, ఆయన మీద ప్రేమ, ఇవి రెండు కలిసినట్లయితే తప్పకుండా దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడండి. నిజంగా ఏది ఏమైనా దేవుడు మనకి ఎంత సౌకర్యాల్ని అనుగ్రహించినా, దేవుడు మనల్ని ఎంత సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినా, వాటి అన్నిటినీ ఆనందించినా కూడా, ప్రభా వీటన్నిటికంటే కూడా నీ సన్నిధి నాకు ప్రాముఖ్యమయ్యా, నీ సన్నిధిని నేను సంతోషిస్తానయ్యా అని ఆయన ప్రజెన్స్కి మనం రాగలిగితే, ఆయన సన్నిధిలో ఆయనను మనం ప్రేమించగలిగితే, ఆయన మీద మనం ఆనుకొని ఆయనలో మనం ఆనందించగలిగితే, దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. నువ్వు అడగక ముందే, నీ నోటిలో నుంచి ఆ ప్రార్థన రాకముందే, నీ హృదయంలో ఉంటున్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి వాంఛ దేవుడు తీర్చిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా చాలామంది దేవుని సన్నిధానానికి వెళ్తూ ఉంటారు, కానీ వారికి ఏదో కావాలి, దేవుడు ఏదన్నా ఇస్తే ఆనందిద్దాం, దేవుడు ఏదన్నా ఇస్తే దానిలో సంతోషిద్దాం అనుకుంటారు. కానీ నిజమైన సంతోషం మనకు ఎక్కడ కలుగుతుందంటే దేవునిలోనే కలుగుతుంది. ఎవరైతే అధికంగా దేవుణ్ణి ప్రేమిస్తారో, వారికి సంబంధించినటువంటి మరి వస్తువుల మీద వారు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో దాని మీద కాక దేవుని మీద వారి ప్రేమ నిలపగలిగితే తప్పకుండా దేవుడు వారి హృదయ వాంఛలను తీరుస్తానని వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఒబేదేదోము అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్ గ్రంథంలో. నిజంగా ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని సన్నిధి ఆయన ఇంట్లో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. మరి ఆ దినాలలో ప్రజలందరూ భయపడతా ఉన్నారు. మందసము మరి తాకిన వెంటనే ఆ ఉజ్జయ మరణించిన తర్వాత, నిజంగా మందసం తాకుతే, మందసాన్ని ముట్టుకుంటే మాకు మరణం సంభవిస్తుందని ప్రజలందరూ తల్లడిల్లిపోయి భయపడతా ఉంటే, రాజు కూడా భయాందోళనలో మునిగిపోతే, ఒబేదేదోము మాత్రము దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి, దేవుని మందసం నా ఇంట్లో ఉండాలి, దేవుని మందసాన్ని నేను తీసుకొని వెళ్తాను అని చెప్పి దేవుని మందసం తన ఇంటికి తీసుకొని వెళ్ళాడండి. ఎప్పుడైతే దేవుని మందసం ఒబేదేదోము ఇంటికి వెళ్ళిందో, అప్పటి నుండి దేవుడు ఒబేదేదోమును, అతని ఇంటి వారిని, అతని కలిగిన దాని అంతటిని కూడా ఆశీర్వదించనని రాయబడు. ఒబేదేదోము అయితే, నన్ను ఆశీర్వదించు ప్రభా, ఇది నా పరిస్థితి, నన్ను సరిదిద్దు ప్రభా అని ప్రార్థన చేయలేదండి. ఎప్పుడైతే ఒబేదేదోము ఈ మందసాన్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు అంటే, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందండి. ఎవరైతే అధికంగా దేవుని ప్రేమిస్తారో, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తారో, దేవుడు వారిని ప్రేమించి వారి యొక్క హృదయ వాంఛలన్నీ కూడా తీరుస్తాడు అని లేఖనం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ హృదయ వాంఛలు తీర్చబడాలంటే దేవుని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ వస్తువు కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ సమస్య కొరకు అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ ఉద్యోగం కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నావో, ఏ వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తున్నావో, దాని మీద మక్కువ కాక, ప్రభా మొదట నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధిలో నేను కనబడాలి, నీ సన్నిధిలో నేను ఆనందించాలి అన్న తపన ఎవరికైతే ఉంటుందో, దేవుని బిడ్డలారా, దేవుని మీద ఉంటున్న విశ్వాసంతో పాటు దేవుని మీద ప్రేమ మనకు ప్రాముఖ్యం. చాలాసార్లు మనం ఏదో ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏదో దేవుని సన్నిధిలో కదిలింపబడేటువంటి ఆ అనుభవం, ఏదో చిన్న ప్రార్థన, ఏదో సమయానికి వెళ్ళిపోవడమో, నామకార్థంగా ప్రార్థించడమో, ఈ విధంగా కాదు. కానీ నిజంగా నీ అంతరంగంలో దేవునికి నువ్వు స్థానం ఇచ్చి దేవుణ్ణి ప్రేమించగలిగితే తప్పకుండా ఆయన మనకు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ హృదయ వాంఛను దేవుడు తీర్చబోతున్నాడు. అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీలోనే నేను ఆనందిస్తానయ్యా, ఈ లోక సంబంధమైన ఆనందం నాకు ప్రాముఖ్యం కాదయ్యా, నీలోనే నా ఆనందం ఉందని ఎవరైతే ఆయనలో ఆనందిస్తారో, ఆయన సన్నిధిని
ప్రేమిస్తారో దేవుడు వారి జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రభువా నీలోనే నేను ఆనందించుటకు నా కృపనివ్వయ్యా అని అడుగుతూ ఆయనని ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన హృదయ వాంఛ దేవుడు తీర్చిపోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. యెహోవా యందు ఆనందించుడి, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును అని వాగ్దానం చేశాం. నిజమే ప్రభువా, నీలో మేము ఆనందించగలిగితే, మీ సన్నిధిని మేము అధికంగా ప్రేమించగలిగితే, మా ప్రాణానికంటే మిన్నగా అయ్యా మీ సన్నిధిని అనుభవించాలన్న తపన మేము కలిగి ఉన్నట్లయితే అయ్యా ప్రభువా, మేము మీ సన్నిధిలో ప్రార్థించక ముందే మా హృదయ వాంఛలను తీరుస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారి హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.